మసాలాలు ఏమీ లేకుండా గోకరకాయ, ఆలుగడ్డ, 2 టమాటాలు వేసి కుక్కర్లో కర్రీ చేసి చూపిస్తానండి. సింపుల్గా చాలా రుచి ఉంటుంది. గోకరకాయలు ఈ విధంగా తీసుకొని 1/4 కిలో గోకరకాయ తీసుకున్నా, నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. గోకరకాయ శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద తెంపుకొని ఆలుగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్లో చేసినప్పుడు పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కెమెరా అటు ఇటు కదులుతుందండి, నేనే వీడియో తీసుకుంటున్నా, ఏమనుకోకండి. ఈ ఉల్లిగడ్డ మొత్తం బాగా వేగినప్పుడు మంచిగా వేగిపోవాలి. వేగినప్పుడు కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు పసుపు వేసి మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మార్నింగ్ లేయంగానే జల్దీ పని అయిపోవాలంటే కుక్కర్లో చేసుకుంటే జల్దీ ఈజీగా అవుతుందండి. గోకరకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో ఈజీగా మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుందండి. గోకరకాయ ఎంత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోకరకాయ ఇందులో వేసేసుకొని ఆలుగడ్డ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డ కూడా వేసిన తర్వాత కొంచెం సాల్టు, బాగా వేగడానికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం అన్ని ముక్కలు టమాటా అన్నీ వేగాలి. వేగినప్పుడు చిట్టి గ్లాస్ అంత వాటర్ వేసుకొని మంచిగా 3 విజిల్ తీసుకుంటే చాలా రుచి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కూడా కట్ చేసి పెట్టినాను. ఇంట్లో నేను ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నది 1 స్పూన్ వేసాను. 1.5 స్పూన్ కారం వేసాను. ఇవన్నీ బాగా కలితిప్పుకున్న తర్వాత కొంచెం సరిపడినంత కొత్తిమీర కూడా పైన ఇట్లా వేసుకొని శుభ్రంగా కలబెట్టేసుకొని టీ గ్లాసు మాత్రం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలబెట్టేసి కుక్కర్ విజిల్ తీసుకొని 3 విజిల్ తీసుకుంటే సరిపోతుందండి. 2 విజిల్ తీసుకున్నా సరిపోతుంది. ఆవిరి మీద మంచిగా ఉడికిపోతుంది. గోకరకాయ మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది. చపాతీలేకైనా, జొన్న రొట్టెలేకైనా, రైస్ లేకైనా చాలా రుచి ఉంటుంది. ఒకసారి మీరు కూడా, ఇప్పుడు సమ్మర్ కదండి, మసాలాలు ఏం లేకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే సమ్మర్లో మంచిగా కడుపుకు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే లంచ్ బాక్స్లోకి చేశాను.